గాజాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక పీస్ ప్లాన్ ప్రకటించిన విషయం మనందరూ తెలిసిందే. దానిలో 20 పాయింట్లు ఉన్నాయి. ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ పీస్ని కన్స్టిట్యూట్ చేస్తానని, తానే దానికి చైర్మన్గా ఉంటానని డొనాల్డ్ ట్రంప్ అప్పుడే అనౌన్స్ చేశారు. ఆ దిశగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇక చూస్తే స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న సదస్సు ఏదైతే ఉందో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో డొనాల్డ్ ట్రంప్ అటెండ్ అయ్యి ఇప్పటి వరకు ఏ కంట్రీస్ అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అయ్యాయో వాటన్నిటికీ చిన్న మీటింగ్ కూడా పెట్టారంట. ప్రత్యేకంగా మనం చెప్పాలంటే బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవ్వమని మన మోడీ గారికి కూడా ఆహ్వానం అందింది, కానీ ఇండియా ఇంకా ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదన్నమాట. ఇక్కడ మనం చూస్తే బోర్డ్ ఆఫ్ పీస్లో అనేక దేశాలు ఆల్రెడీ జాయిన్ అయిపోయాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా జాయిన్ అయిపోయాయి. అయితే ఇజ్రాయెల్ మొదట పాకిస్తాన్ జాయినింగ్కి వ్యతిరేకంగా ఉన్న ఇప్పుడు మాత్రం తటస్థంగానే ఉందని అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక గాజా పీస్ ప్లాన్కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కన్స్టిట్యూట్ చేసిన బోర్డ్ ఆఫ్ పీస్కి సంబంధించి 60 దేశాలకి జాయిన్ అవ్వమని ఆహ్వానాలు అందాయంట. ప్రస్తుతానికి 19 దేశాలు స్విట్జర్లాండ్లో మీటింగ్ పెట్టుకున్నాయి. అర్జెంటీనా, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్తాన్, కొసావో, మొరక్కో, మంగోలియా, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, తుర్కీ మరియు యుఏఈ, ఉజ్బెకిస్తాన్, వియత్నాం ఈ దేశాలు ఇప్పటికే ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అయ్యాయంట. అయితే కొన్ని దేశాలు మాత్రం నేను జాయిన్ అవ్వను అని చెప్పి ప్రకటించాయంట. ముఖ్యంగా చూస్తే ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, యూకే ఈ దేశాలు జాయిన్ అవ్వబోము అని చెప్పి ఆల్మోస్ట్ కరాఖండిగా చెప్పేశాయంట. అయితే డొనాల్డ్ ట్రంప్ నిన్న స్విట్జర్లాండ్లో జరిగిన వీళ్ళందరినీ 19 దేశాలు ఎవరైతే బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవడానికి సమ్మతించి వచ్చారో వాళ్ళతో మాట్లాడుతూ యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి వాళ్ళని ప్రైజ్ చేశారంట. అంతేకాదు, ఇది కేవలం అమెరికా కోసం కాదు మీరు చేసేది, ప్రపంచం కోసం, ప్రపంచ శాంతి కోసం చెప్పుకొచ్చారంట. అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో మొదట్లో డొనాల్డ్ ట్రంప్ కన్స్టిట్యూట్ చేస్తారనుకున్నప్పుడు కొద్ది దేశాలు మాత్రమే ఉంటాయి, 10-12 దేశాలు మాత్రమే ఉంటాయని అందరూ ఊహించారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో సగం దేశాలని ఆయన ఇన్వైట్ చేశారు. ఇక్కడ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏదైతే గాజా శాంతి కోసం, గాజా ఫ్యూచర్ కోసం కన్స్టిట్యూట్ చేశారో దానికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా జాయిన్ అయిపోయిందనమాట. అంతేకాదు, ఈ భవిష్యత్తులో ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ప్రపంచంలో పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు నెగోసియేషన్ కూడా చేస్తుందంట. అంటే కాన్ఫ్లిక్ట్స్ తగ్గించడానికి, శాంతిని పెంపొందించడానికి చర్చలు కూడా జరుపుద్దంట. అయితే దీని అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆయనే ఉంటాను, నేనే చీఫ్ దీనికి అని చెప్పి ప్రకటించుకుంటున్నారు. ఇప్పటికీ 19 దేశాలు దీనిలో జాయిన్ అయ్యాయి. ఇండియా జాయిన్ అయ్యేది లేనిది ఇంకా ప్రకటించలేదు.